రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుక విధానాన్ని అమలులో తీసుకొచ్చిన ప్రభుత్వం వివిధ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. కాకినాడ జిల్లా వాసులకు ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ మాత్రం రాజకీయ ప్రకంపనలకు తెరతీసేలాగానే ఉంది. తూర్పు గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఇసుక రీచ్లు ఉన్నాయి. అలాగే వాటి కోసం స్టాక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. టన్ను ఇసుకకు ఒక నిర్ణీత ధర కూడా నిర్ణయించారు. అయితే కాకినాడ జిల్లాలో ఎటువంటి ఇసుక రీచ్లు లేనప్పటికీ పెద్ద ఎత్తున స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడం విశేషం. దీనికి కారణం గత ప్రభుత్వ హయాంలో రీచ్ల నిర్వహణ పేరిట కొంతమంది కాంట్రాక్టర్లు పెద్దాపురం నియోజకవర్గంలోని సూరంపాలెంలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు వేశారు. అందులో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలను సీజ్ చేసిన అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలోని ఇసుక దొంగలను బయటకు లాగేందుకు ప్రభుత్వం పన్నిన ఎత్తుగడగా దీన్నే పేర్కొనవచ్చు. ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రస్తుతం అయితే కనుక ఆ ప్రక్రియ మొదలైంది. ఇక తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా విషయం పరికిస్తే కనుక ఇక్కడ భవన నిర్మాణ రంగ కార్మికులు 2,80,000 మంది ఉన్నారు. ఈ రంగం మీద నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే కనుక రీచులు ఉన్న చోట నుంచి ఇసుకను ఉచితంగా సరఫరా చేయడం అనేది ప్రక్రియ ఒకటైతే, కాకినాడ జిల్లాలో రీచ్ లేకుండానే స్టాక్ పాయింట్ రావడం మాత్రం గత ప్రభుత్వంలో చేసిన ఎవరైతే ఎలకలు ఉన్నారో ఇసుక దొంగలు కానీ వారిని పట్టుకునే ప్రక్రియలో భాగంగానే ఖచ్చితంగా మనం చెప్పుకునే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనుక అక్కడ రీచ్లు ఉన్నాయి, కోనసీమ జిల్లాలో అయితే కనుక రీచ్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఇసుక రీచ్లు ఏమాత్రం లేవు. అయితే స్టాక్ పాయింట్ ఉంది. అంటే ఇక్కడ ప్రజలందరూ సాధారణంగా అనుకునే విషయం అంటే ప్రభుత్వమే ఇక్కడ స్టాక్ పాయింట్ ఇసుక జొన్నాడు నుంచో లేదా రావులపాలెం నుంచో ఇసుక ఇక్కడ పెద్ద ఎత్తున నిల్వ చేసింది, అది సరఫరా చేస్తుంది అనే విధంగా ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ మాత్రం ఆలోచిస్తే మాత్రం చాలా గమ్మత్తుగానే ఉంటుంది. ఎందుకంటే సూరంపాలెం అంటే ఏడీబీ పెద్దాపురం రోడ్లో ఆనుకున్న సూరంపాలెంలో ప్రణతి ఇన్ఫ్రా అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ ఇసుక 1,13,000 ప్రస్తుతం అయితే కనుక ఉన్న నిల్వలు 1,13,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ నిలబెట్టారు. ఇది గమనించిన ప్రస్తుత ప్రభుత్వం వెంటనే వాటిని సీజ్ చేసింది. సీజ్ చేయడంతో పాటు పంచనామా నిర్వహించి లెక్కలు నిర్వహించింది. ఈ విధంగా ఎందుకు అక్రమంగా నిలవబెట్టారు అని, గతంలో వాళ్ళు ఇసుక రీచ్లు నిర్వహించారని ఇక్కడ అమ్మకానికి పెట్టారంటూ వాళ్ళు చెప్పినప్పటికీ ప్రభుత్వం పంచనామా నిర్వహించి ప్రణతి ఇన్ఫ్రా నుంచి అధికారికంగానే 1,13,000 మెట్రిక్ టన్నులు తీసుకొని ఇసుక స్టాక్ పాయింట్ అంటూ అదే పాయింట్లో నిలబెట్టింది. దీనికోసం కాకినాడ నుంచి కానీ మరెవరైనా సరే ఇసుక కొనుగోలు చేయాలంటే టన్నుకు 665 రూపాయలు నిర్ణయించింది. దీని మీద కూడా మనం చిన్న మతలబు గ్రహించవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏదైనా ఉత్తర్వులు పొందితే గనక అంటే వాళ్ళకి కావాల్సిన రవాణా ఛార్జీలు ఇవ్వాల్సి వస్తే కనుక జొన్నాడు నుంచి ఇక్కడ వరకు ఎంత రేట్ అవుతుందో లెక్క పెట్టి రవాణా ఛార్జీలు అందుకే 665 రూపాయలు రేట్ నిర్ణయించినట్టు కనిపిస్తుంది. కానీ సాధారణ ప్రజానికాన్ని మాత్రం అంటే దూరం నుంచి తీసుకొచ్చారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ రేట్ అవుతుందంటూ ఈ విధంగా ఆలోచించే అవకాశం ఉంది. రావులపాలెం, కొత్తపేట, జొన్నాడ ఈ రేవులు ఉన్నాయి, రీచులు ఉన్నాయి. అక్కడ నుంచి టన్ను 225 రూపాయలు. అందులో సీనరేజ్ ఉంటుంది, వెలికి తీయడానికి ఖర్చులు ఉంటాయి, 18% GST ఉంటుంది. అందుచేత 225 రూపాయలు రేటు పెట్టారు. అలాగే రాజమండ్రి చూసుకుంటే కానూరు, పెదమల్లూరు, అలాగే లాలా చెరువు ఇటువంటి కొన్ని చూసుకుంటే కనుక అక్కడ 345 రూపాయలు పెట్టారు. అక్కడ కూడా రీచ్లు ఉన్నాయి, ఇసుక పుష్కలంగా దొరుకుతుంది. కాకినాడ జిల్లాలో లేనిది ఇసుక రీచ్, కానీ ఉన్నది స్టాక్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కలుగు దొంగలు ఉన్నారు అని ప్రభుత్వ పెద్దలు భావించారు కాబట్టి సూరంపాలెంలో ఉన్న పెద్ద ఎత్తున ఈ ఇసుక నిల్వలపైన దాడి చేసి పంచనామా నిర్వహించి ఈ నిల్వల్ని కనుగొని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అందుకే టన్ను 665 రూపాయలు పెట్టిన ప్రస్తుతానికైతే కనుక అమ్మకాలు అయితే మొదలవలేదు. ఎందుకు కాకినాడలోనే మొదలవలేదు? దీనికి కారణం ప్రభుత్వం నుండి స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికే అధికారులు కూడా దానికోసం నిరీక్షిస్తున్నారు. 665 రూపాయలు రేటు పెట్టినప్పటికీ ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన ఇక్కడ నుంచి సరఫరా చేసేందుకు వాహన సౌకర్యాలు ఎవరికి వాళ్ళు సమకూర్చుకోవాలి. అయితే అధికారులు మాత్రం కొద్ది సమయం గడువు కావాలంటున్నారు. దీనికోసం ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రావాలి, అప్పుడు కానీ ఈ మనం అమ్మకానికి పెట్టలేమంటున్నారు. దీనికి ఇదే కారణం. ఎందుకంటే ప్రణతి ఇన్ఫ్రా నుంచి వాళ్ళు ఇసుకని కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయించారు. అయితే వాళ్ళు ఏమైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేదా అన్న గడువు కోసం చూస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇసుకని అమ్మకాన్ని పెడతారు. అటు నుంచి కూడా ఎటువంటి దాఖలాలు లేవు, ఎవరు తమ ఇసుక తమదని క్లెయిమ్ చేసిన వాళ్ళు కూడా కనబట్టలేదు. అందుచేత ప్రభుత్వం కూడా ఇంకా ఇటువంటి స్టాక్ పాయింట్లు ఏమైనా ఉంటే కనుక వెళ్ళి తెస్తామని ప్రజలందరికీ ఇసుకని ఉచితంగా అందజేస్తామంటూ చాలా గట్టిగా చెప్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే కనుక ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు ఉన్నాయని ఈ దర్యాప్తు చేసే పనిలో మాత్రం అధికారులు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, సూరంపాలెం ఇసుక స్టాక్ పాయింట్ నుంచి.